హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? చాలా రోజులైపోయింది కదండీ! నేను మళ్ళీ అయితే వీడియో అనేది పోస్ట్ చేసి ఇంచుమించు ఒక 4 నెలల తర్వాత అయితే మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు, ఏంటి అనేదైతే ఈ వీడియోలో అయితే చెప్తాననమాట. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ అనేవి చేయలేదు అనేది. ఇంకా ఈరోజు వచ్చేసి నిన్నైతే మీకు షార్ట్స్ కూడా అప్లై చేశాను. బిర్యానీ చేశాను కదా! షార్ట్స్ అయితే అప్లై చేశాను సండేది. ఇంకా ఈరోజైతే మండే అనమాట. ఈరోజైతే ఈ వీడియో అనేది అప్లై చేస్తాను నేను. అందరూ ఎలా ఉన్నారు? మరి బాగున్నారా అండి? మేము అయితే బాగానే ఉన్నాం, పర్లేదు. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న ఈవినింగ్ అయితే ఇంకా ఆదివారం కాబట్టి ఎలాగా ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలి కాబట్టి పులావ్ అయితే చేశాననమాట. చికెన్ పులావు. ఇంకా అందులో కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి లేదా నెయ్యి. ఇక్కడైతే నేను ఆయిలే వేసుకున్నాను. అది కూడా ఆయిల్ ఏంటంటే తక్కువ వేసానమాట. ఎందుకంటే మనం ఈ పులావ్లోకి చికెన్ ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, సొంటం అంటారు కదా, అదైతే యూజ్ చేస్తున్నాను. దానికి ఆయిల్ ఆల్రెడీ ఉంటుందన్నమాట దానికి. అందువలన అయితే నేను ఆయిల్ అయితే తగ్గించి వేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, స్టార్ అంటాం కదా అది, అండ్ బిర్యానీ కాయ ఉంటుంది కదా, అదైతే నేను దీంట్లో వేయలేదు, మిక్సీ చేశాను అనమాట. అవి అయితే వేగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగుతున్నప్పుడు టమాటా, మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. అది వేగుతున్నప్పుడు పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. అది బాగా వేగుతున్నప్పుడు మనకు కావాల్సిన పేస్ట్ అయితే ఒక 2 ఆర్ 3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. అందులో నేను అల్లం వెల్లుల్లి, ఆ బిర్యానీ కాయ ఉంటుంది కదండి, దాన్ని ఏంటంటారో నాకు తెలియదు, అదైతే వేసి పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట. పేస్ట్లా చేసాం, పౌడర్ కాదు. ఇంకా దాన్నే నేను ఇందులో అయితే వేసి వేగిపించుకొని ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ కదా, నేనైతే గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా పైన వేసుకొని దాని తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను. 2 విజిల్కి అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇది వచ్చేలోపు ఇక్కడైతే చికెన్కి కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం లేదండి, కొంచెం అయితే వీడియోస్ చేయడానికి నాకే ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకు అంటారా, చాలా రోజుల నుంచి చేస్తున్నాను, అంటే ఎక్కడ ఫాల్ట్ అనేది తెలియట్లేదు. వీడియోస్ అనేది ఎక్కువ రీచ్ అవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతూ వస్తుందనమాట. అందులోనే ఏంటంటే నాకు ఫుల్ హెడేక్ ఉంది. మైగ్రేన్ అయితే స్టార్ట్ అయింది నాకు. ఇంక ఈ మైగ్రేన్‌కి మా వారేంటంటే ఫోన్ ఎక్కువ చూస్తుంటే నీకు ఫోన్ వల్లనే తలనొప్పులొస్తున్నాయి అని కొంచెం అవాయిడ్ చేయించారనమాట. నాకేంటంటే మళ్ళీ వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్‌తోని ఇన్ని సంవత్సరాలు చేసాం. దగ్గర దగ్గర 13,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మళ్ళీ వాళ్ళందరినీ దూరం చేసుకోవడం ఇష్టం లేక అయితే మళ్ళీ నేనైతే నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను. ఇక పైనైతే రన్ చేద్దామని. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు దాకా నాకైతే ఎలా సపోర్ట్ చేశారో మీరిప్పుడు కూడా నాకైతే అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను. ఒక 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ పోగొట్టుకోవాలా, ఇంకా నాకు ఇష్టం లేక అయితే నేను మళ్ళీ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా వీడియోస్ పెట్టాను కదండి, ఆ వీడియోస్ అన్నింటికి ఎంతో కష్టపడ్డాను. పడిన కష్టానికి ఫలితం ఎప్పటికైనా వస్తుంది అంటారు కదా, చూద్దాం మరి ఎప్పటికి వస్తుందో నాకు. ఇంకా అలానే అయితే ఈరోజైతే నేనైతే వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, పులావ్ అనేది అయిపోయింది. చికెన్ పులావు పొడి పొడిగా వచ్చింది. 2 విజిల్గా ఆఫ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మరీ కలిపేశాను ఎక్కువ, మీరైతే మరీ అంత ఎక్కువ కలిపేయకండి. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ నాకు ఈరోజు పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు పులావ్ అన్నా బిర్యానీ అన్నా 2 ఒకటేనా అంటారా? కాదు. బిర్యానీలో అయితే మనం కారం వేయం, పులావ్లో కాబట్టి కారం వేసాం కదా. ఓకే, నాకైతే ఈరోజు చికెన్ కన్నా పులావే నచ్చిందనమాట. టేస్ట్ బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయి. చికెన్ కూడా పర్లేదు అనుకోండి, కాకపోతే నాకు ఈ మధ్యన ఎక్కువ చికెన్ ఏం తినాలనిపించట్లేదు. చికెన్ ఫ్రై అయితే నచ్చుతుంది, ఇలా గ్రేవీతో ఉన్నది అయితే నాకు నచ్చట్లేదు. మా వారికైతే ఇలానే ఇష్టం. నాకు కనీష్ బాబుకి అయితే ఫ్రై ఇష్టం. మా ఆయనకైతే ఇలా ఇష్టం, ఎలా చేసినా
నాన్ వెజ్ అనేది తింటారు, వెజ్ అంటే నచ్చదు కానీ. ఇంకా 2 అయితే అయిపోయి తర్వాత మా కనిష్కి అయితే పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.